హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ స్మైల్ చేస్తున్నారా? హ్యాపీగా ఉండాలి. నేనండి మీ ఢిల్లీ వక్లక్క. స్మైల్ ఆల్వేస్, మేక్ యూ రిచ్ ఇన్ ఆల్వేస్. స్మైల్ మాత్రం చేత మీరు ధనవంతులు అవ్వగలరు అన్ని విధములుగా. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఐశ్వర్యవంతుల్ని చేయండి. అది మన ఎదుగుదలకి దోహదపడుతుంది. నన్ను నడిపిస్తున్న గురువులకు, ఆ పరమాత్మకు ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో ఐశ్వర్యవంతులగుదురుగాక. తదాస్తు. ఈ విశ్వధర్మాల్లో కొన్ని ముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా, కొన్ని ఇప్పుడు విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలో, ధనాన్ని ఎలా ఆకర్షించాలో తెలుసుకుందాం. దీనికి 5 మంత్రాలు ఉన్నాయండి. అవేంటంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. మొదటిది ఇతరులను గౌరవించడం, పొగడడం. క్షమాగుణం కలిగి ఉండడం రెండవది. మూడవది పాజిటివ్ థాట్స్ను కలిగి ఉండడం. నాలుగవది ధ్యానం, మెడిటేషన్ చేయడం. ఐదవది మీ శక్తి మీరు తెలుసుకోవడం, యూనివర్స్ శక్తిని తెలుసుకోవడం, సేవ చేయడం. మన ఎనర్జీని సరిగా యూజ్ చేసుకోవడం. ఈ ఎనర్జీ అంటేనే విశ్వం, మనలోనే ఉంది. అదే విశ్వశక్తి. ఆ విశ్వశక్తి మనలోనే ఉంది, అది తెలుసుకోవడం. మనలో రోజుకి 70,000 థాట్స్ అనేవి వస్తాయి, ఆలోచనలు. ఒక నిమిషానికి మనము 50 నుండి 60 థాట్స్ వరకు ఆలోచనలు చేస్తాం. అందులో 60% ఏమో పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. 30% ఏమో వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది ఇలా జరిగింది అనుకొని అవి ఇవి 30% చేస్తుంటాం అన్నమాట. ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదేం జరుగుతోంది, అట్లా ఇట్లా అని. 10% మన కోరికలు, మన ఫ్యూచర్, మన పని ఏమిటో దాని గురించి ఓన్లీ 10% మాత్రం మనం థాట్స్ చేస్తున్నాం. మనం నమ్మినా నమ్మకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాక మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసాక మన ఆలోచనల మీద మనం శ్రద్ధ పెడతాము. ఉపయోగం లేని వాటి గురించి ఆలోచనలు చెయ్యము. తెలిసాక ఓన్లీ కావలసిన వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాము. మెడిటేషన్, మనీ, మన పని, మన వర్క్, టోటల్ థాట్ ప్రాసెస్ విల్ చేంజ్. అవేర్నెస్ అనేది వస్తుంది మనకి, సంకల్ప బలం పెరుగుతుంది, సబ్కాన్షియస్ మైండ్ శక్తిని తెలుసుకుంటాం కదా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమయ్యాక. విశ్వం యొక్క శక్తి మనలో ప్రవేశిస్తుంది, మన సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మీద మన పట్టు ఉంది, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు కోరికలు తగ్గుతాయి, కోరికపై క్లారిటీ వస్తుంది, ఏం కావాలో తెలుసుకుంటాం, అక్కర్లేనివి విడిచిపెడతాం. ఇప్పుడు ఏం కావాలో అది దక్కుతుంది. ఆకాశంలో చంద్రుడు కోరితే వస్తుందా అంటే ఎస్, ఆబ్వియస్లీ వస్తుంది. ఎందుకంటే భగవంతుడు సామర్థ్యుడు, అన్నీ ఇవ్వగలడు. ఆ విశ్వమే ఆయన, మొత్తం సృష్టియే ఆయన, ఈ విశ్వమే ఆయన. అయితే విశ్వంలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఇవ్వగలడు కదా. అయితే కొందరికే ఎందుకు అన్నీ దొరుకుతుందంటే, విషయం ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వాలి కదా. మనం బద్దులం కదా, అంటే ఇస్తాము, ఇవ్వాలి, కానీ రూల్స్ ఉన్నాయి కదా. వాళ్ళకి మంచి చేసేదైతేనే మనం ఇస్తాం. నిజంగా చూస్తే బద్దులం కాము మనం. ఎందుకు చేయాలి? ఏదైనా కోరితే మనం ఎందుకు చేయాలి? మనకి ప్రేమ ఉంది కదా, అందుకే చేస్తాం కదా. పిల్లలకి అన్నీ తెస్తాం, ఏది అడిగితే అది ఇస్తాం. అలాగే భగవంతుడు కూడా మనం ఏది కోరితే అది ఇవ్వాలి. ఓకే, కానీ బద్ధుడు కాడండి కదా. అందుకే ఏం చేయాలి? మనం ఆగ్రహించకూడదు, భగవంతుడిని ప్రార్థించాలి. మనం ఇస్తామా? పిల్లలకి గట్టిగా అడిగితే ఇవ్వం కదా. మంచి పిల్లాడైతేనే, మంచి లక్షణాలు ఉంటే ఇస్తాం, ప్రేమగా అడిగితే ఇస్తాం. అలాగే ఆ విశ్వం కూడా ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి, ఆ విశ్వానికి తగినట్టుగా నడుచుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి
యూనివర్స్ సీక్రెట్స్ వీడియో చూడండి. ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో అర్థమైతే మన శక్తిని మనం తెలుసుకున్నట్టే. ఆ విశ్వరహస్యాలు మనం తెలుసుకున్నట్టే. విశ్వధర్మాలను పాటించండి, సులువుగా ఏది కావాలో అది పొందండి. ఇట్స్ జస్ట్ లైక్ దట్. కానీ కొందరికి అర్థం కాదు. ముందు ధ్యానం చెయ్యాలి, అప్పుడే కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఒక వ్యక్తి 3 గంటల ధ్యానం చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వస్తాడండి. అంత శక్తి వస్తుంది. అదే రహస్యం. సాధన చెయ్యండి, ప్రయత్నించండి, తప్పగా అర్థమవుతుంది. ఒక్కసారి విశ్వానికి కనెక్ట్ అయ్యామో జీవితమే మారిపోతుంది. ఎందుకంటే ఆ విశ్వం అంత గొప్పది కదా. మరి ఎప్పుడూ భావన, థ్యాంక్ యూ భావనతోనే మనసు నిండాలి. అందరి పట్ల, మనకు దొరికిన వాటి పట్ల, మన కొరకై కార్యం చేస్తున్న విశ్వం పట్ల, అన్నిటికంటే ముందు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ప్రాక్టికల్గా కొన్ని చెయ్యాలి. అవేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం గుడికి వెళ్తుంటాం కదా, అప్పుడు మనకు ఎప్పుడు దర్శనం అవుతుందా అని చూడాలి కదా, చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడూ టైం చూసుకుంటూ ముందు వాళ్ళు కదలరేంటి, ఆ వంక ఈ వంక చూడటం. అయ్యో, మీరెక్కడున్నారు? ఆ విశ్వాత్మ అయిన పరమాత్మ దగ్గర ఎంత ఆస్వాదించాలండి ఒక్కో క్షణం. వెంకటేశ్వర స్వామి దర్శనం అప్పుడు కూడా మనం ఆ స్వామిని, ఆ క్షణాలని ఆస్వాదించకపోతే ఎలా? ఎప్పుడు దర్శనం అవుతుందా? ఎప్పుడు ఫ్యూచర్ గోలేనా? ఎప్పుడు పాస్ట్ గోలేనా? ఫ్యూచర్ థాట్స్, పాస్ట్ థాట్స్ వదిలిపెట్టాలి. ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలండి అర్థం చేసుకోవడానికి మనం మన జీవితంలో ఏం చేస్తున్నామని. అరే, అంత తొందర అయితే ఎలాగా? ఈ క్షణాన్ని అనుభవించండి, ప్రజెంట్ మూమెంట్ని ఆస్వాదించాలి. ఆ పని చేసేటప్పుడు ఆనందంగా ఉండాలి. ఏ పనైనా చేసేటప్పుడు, ఏ పనైనా మీరు చేస్తున్నారనుకోండి, ఆ క్షణం చేసిన తర్వాత పొందే ఫలితంలో ఆనందం లేదండి. ఈ రహస్యం మీరు గనక తెలుసుకున్నట్టయితే ప్రతి క్షణం ఆనందించాలి, ఆస్వాదించాలి. నేను 50 లక్షలకి ఎఫర్మేషన్ చేశాను, 1 కోటి రూపాయలకి ఎఫర్మేషన్ చేశాను, నేను 10 కోట్లకి ఎఫర్మేషన్ చేశాను. ఎంతసేపు అక్కడుంటే ఈ ప్రజెంట్ మూమెంట్ని ఎప్పుడండి ఆస్వాదిస్తారు? ఆనందాన్ని ఎప్పుడు పొందుతారు? ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ. ఎవ్రీ మూమెంట్ ప్రజెంట్ మూమెంటే. ఎవ్రీ మూమెంట్ ప్రజెంట్ మూమెంటేనండి. మీరు గమనిస్తే పాస్ట్ మూమెంట్ కూడా, అంటే ఫ్యూచర్లో వచ్చే మూమెంట్ కూడా ప్రజెంట్ మూమెంటే కదా. ఇప్పుడు మీరు అనుకుందాము, ఫలితం వచ్చిన తర్వాత నేను ఆనందపడతాను. నేను ఇంత కష్టపడుతున్నాను, ఆ డబ్బు వచ్చిన తర్వాత నేను ఆనందంగా ఉంటాను. అరే, పాస్ట్ అయిపోయింది. అది పాస్ట్లో ఉండేది కూడా ఆ క్షణమే, ప్రజెంట్లో ఉండేది ఆ క్షణమే, ఫ్యూచర్లో వచ్చేది కూడా ఆ క్షణం. క్షణం అనేది ముఖ్యమండి. మనం ఎలా ఉన్నాము అనేది, మనం పని చేస్తున్నామో, హార్డ్ వర్క్ చేస్తున్నామో, ఏ పనైనా చేస్తున్నాం, మనం ఆ పనిలో ఎంజాయ్మెంట్, ఆ పనిలోని ఆనందాన్ని మనం పొందాలి. మీరు 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు ఆనందంగా ఉండటం కాదండి, మన దగ్గరున్న 1 రూపాయికి అంతే ఆనందంగా ఉండాలి. ఆ విశ్వశక్తి ఎలా పరీక్షిస్తుందంటే మనల్ని, 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో అంతే ఆనందంగా 1 రూపాయితోనూ ఉండాలి. ఆ విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి. ప్రతి క్షణం మీది మంచిది, ప్రతి క్షణం మంచిది, ప్రతి క్షణంలో ఆనందం ఉంది. ఒకళ్ళు అడిగారు, 10% తీయమన్నారు కదా, మరి అప్పు చేసి తీసుకొచ్చాను, తీసేయాలా అన్నారు. ఎస్, తీసేయాలి. మిత్రులారా, మీరు ఏం చేస్తారంటే, ఒక 50 లక్షలు వస్తే ఈ 50 లక్షల్లో 10 లక్షలు ఇల్లు కొంటాను, 5 లక్షలు కారు కొంటాను, 1 లక్ష ఇది కొంటాను, అది కొంటాను అని రాసుకుంటారు. ఆ 50 లక్షల్లో 5 లక్షలు అన్నదానాలకి, సేవా కార్యక్రమాలకి, పేదలకి, గుడికి
అని రాసుకుంటారు ఎఫర్మేషన్స్. మిత్రులారా, ఎప్పుడో వచ్చే డబ్బుతో 10% ఇవ్వటం కాదండి. ఇప్పుడు మన వద్ద ఉన్న డబ్బులో 10% ఇవ్వగలిగితే ఆ 50 లక్షలు వెంటనే రావడానికి సిద్ధపడుతుంది. మీరు ఇవ్వడం మొదలు పెడితే రావడం మొదలవుతుంది. మీ దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞతలు తెలిపారా? 10% తీసేస్తున్నారా? గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న 100 రూపాయల్లో 10 రూపాయలు ఖచ్చితంగా తీసేయాల్సిందే. అప్పుడే ఫ్లో అనేది ఉంటుంది. ఆ డబ్బు ఎక్కడి నుండైనా రాని, అప్పు చేసినా ఖచ్చితంగా తీసి పక్కన పెట్టాల్సిందే. అప్పుడే మీ ఎఫర్మేషన్స్ మార్గం సుగమం అవుతుంది. ఈ 5 విశ్వధర్మాలను పాటిద్దాం, కోరుకున్నది పొందుదాం. థ్యాంక్ యూ సో మచ్.